తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం శనివారం నుంచి సంబరాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్, హెచ్ఎండిఏ గ్రౌండ్స్ వేదికగా ఫుడ్ హస్తకళల స్టాళ్లను ఏర్పాటు చేశారు. వీరితో పాటు టూరిస్ట్ స్పాట్ గా పేరు పొందిన ట్యాంక్ బండ్ ప్రాంతంలో 100కు పైగా హ్యాండ్ క్రాఫ్ట్స్, కల్చరల్, ఫుడ్ స్టాళ్లను ఏర్పాటు చేశారు. వాటిని చూసేందుకు సందర్శకులు భారీ ఎత్తున తరలివచ్చారు. పలు వస్తువులు, తినుబండారాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ఎయిర్ షో ఆకట్టుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఎయిర్ షోను ప్రారంభించారు. 15 సూర్యకిరణ్ విమానాలతో చేసిన విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఎయిర్ షోను తిలకించేందుకు నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కాలికి గాయం కావడంతో సినీ నటుడు మంచు మనోజ్ బంజారా హిల్స్ లోని టీఎక్స్ ఆసుపత్రికి వచ్చారు. అక్కడ ఆయన వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయనతో భార్య మోనికా కూడా ఉన్నారు. యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఉదయం పొగమంచు దట్టంగా కమ్మేసింది. ఆలయ పరిసరాలు, సప్త గోపురాలు, మాడవీధుల్లో మంచు అందాలు భక్తులను కనువిందు చేశాయి. ఆలయ ప్రాంగణంలో పొగమంచుతో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. శీతాకాలం ప్రారంభంతో ఉమ్మడి విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతమంతా పర్యాటకులతో కిటకిటలాడుతోంది. అల్లూరు జిల్లా పాడేరు మండలం వంజంగికొండల్లో మంచు అందాలు ఆకట్టుకుంటున్నాయి. పాల సముద్రంలో ఆకట్టుకుంటున్న ప్రకృతి అందాలను చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. సినీ నటి శ్రీలీల కాకినాడలో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు.
అంటే కరెక్ట్గా ఈ మంత్ డిసెంబర్ 25వ తారీఖు రాబిన్ హుడ్ సినిమా. సో ఆల్మోస్ట్ ఒక 1 year తర్వాత రిలీజ్ అవుతున్న సినిమా నాది. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్, అందరూ థియేటర్కి వచ్చి చూడాలి. పుష్ప సినిమా విషయంలో తొలుత కృతజ్ఞతలు చెప్పాల్సింది దర్శకుడు రాజమౌళికేనని దర్శకుడు సుకుమార్ అన్నారు. పుష్ప 2 ది రియల్ సక్సెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాజమౌళి పట్టుబడడం వల్లే పుష్ప 1 హిందీలో విడుదల చేశాం. నాది పాన్ ఇండియా సినిమా అని తొలుత నమ్మింది, నాకు నమ్మకం వచ్చింది ఆయనే. ప్రతి ఫ్రేమ్ ను ఎంటర్టైన్మెంట్ తో నింపాలి. థియేటర్ కు వచ్చిన ప్రేక్షకులు 3 గంటల పాటు అన్నీ మర్చిపోయి నా ప్రపంచంలో ఉండాలని ఈ చిత్రాన్ని ప్రయత్నించాం. దీనికోసం నేను నా బృందం అహర్నిశలు కష్టపడ్డాం. కానీ ఈ 3 రోజులుగా నేనైతే సంతోషంగా లేను. నేను 3 ఏళ్లు లేదా 6 నెలలు కష్టపడి సినిమా తీసినా ఒక ప్రాణాన్నైతే తిరిగి సృష్టించలేను. కానీ ఇటీవల జరిగిన దురదృష్టకర ఘటన వల్ల మనసు వికలమైపోయింది. బాధిత కుటుంబానికి మా టీం మొత్తం ఎప్పుడూ అండగా ఉంటుందని సుకుమార్ అన్నారు. ఒక మాట అన్నారు, అంతమించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా. అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, బికాజ్ ఇది లాంగ్ జర్నీ. కానీ మరి ఎవరు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు. ఇంకోసారి చెప్దాం అనుకున్నారు. అందరినీ పిలిచాను నేను వీళ్ళందరినీ కూడా. అదే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఫీల్ అవుతానంటే, సినిమా సంబంధించి మనిషికి ఆనందాన్నిచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక ఫ్రెండ్, నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను, జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను, అన్నీ చేస్తున్నాను, నాకు కూడా ఉంటాడు. కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు. వాడు ఆనందం మామూలుగా లేదు. అంటే ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా, అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కొలుస్తున్నారు చూస్తున్నారంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట. అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తున్నారని పూజిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే, కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి. థియేటర్కి వచ్చినప్పుడు 3 hours అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా. సో దానికోసం నేను నా టీం అహర్నిశలు కష్టపడ్డాం. అఫ్కోర్స్ ఏ బిజినెస్, ఇట్స్ కంప్లీట్ బిజినెస్. బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ, నా ఫెయిర్నెస్ ఏంటంటే, ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి, వాడిని ఎంటర్టైన్ చేయాలని ముఖ్య ఉద్దేశంతో చేశాను. ఫహద్ ఫాజిల్, ఫఫా, యాక్చువల్ నేను మనం మాట్లాడలేకపోయాను మీ గురించి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ, బికాస్ ఈజ్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్లా, ఈజ్ లైక్ బ్రదర్. ఎంత చిన్నపిల్లలాగా సెట్లో నేనేం బ్రెయిన్లో అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది. మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగులు మారుస్తూ ఉంటాను. మార్చినా తను వెంటనే మలయాళంలో మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు. తను వెంటనే చేసేవాడు తను. అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ, మాట్లాడుతూ, ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు వచ్చినా కూడా, అంటే తను సెట్ ఉన్నాడంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు. అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను. ఫఫా, లవ్ యూ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫఫా. నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు ఇక్కడ. మాకు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక్క సుకుమార్ ఉన్నాడు, ఎవరిబడి ఈజ్ ఎ డైరెక్టర్. వీళ్ళలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు. అదృష్టం నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే, ఐఎమ్ వెరీ ఓపెన్. ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు. మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే డైరెక్షన్ ఇచ్చేసి వాళ్ళందరికీ. యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు. తన పేరుతోనే భన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం. సో ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ పేరు భన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి కారణం తనే. ఆ షికావత్ చుకేగా నహీ సాలా ఉంది కదా, అతను ఇక్కడ మేము తగ్గేదేలని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకేగా నహీ సాలాని క్రియేట్ చేసింది తనే హిందీలో. అది ఎంత పాపులర్ అయిందో తెలుసు మీకు. అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి, తెలుగు వెర్షన్కి హిందీ వెర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చిన్న పంచెస్ ఉంటాయి, ఎక్స్ట్రా ఉంటాయి. ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు తను, ఈవెన్ మాధురి భండార్కర్ గారు ఫోన్ చేశారు, సార్ హిందీ చాలా బాగుంది అని. విశాల్, నా ఫస్ట్ ఏడీ, తను రాలేదు, తను కూడా ఫోన్ చేసి చెప్తే. సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్. మీరు నమ్ముతారా, హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే? ఎంత నమ్మకం మీద, వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను ఇంతవరకు హిందీ కాపీ చూడాల. అఫ్కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి, అది వేరే విషయం. సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు, బట్ అంత నమ్మకం అని చెప్తున్నా. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు, పంపిస్తుంటాడు, చేస్తుంటాడు, కానీ మొత్తం కాపీ చూడలేదని చెప్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ వీరు, లవ్ యూ. దేవి నాగవల్లి గారు ఎక్కడ రండి. దేవి ఫైర్ బ్రాండా ఏమంటారు? దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్, అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసి చెప్తే నేను షాక్ అయిపోయాను. అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని. అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర, నాకు తెలిసి ఎన్ని కథలనే లెక్కలేదు. తను చెప్తూనే ఉంది నాకు. సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్. పుష్ప 2 మూవీ ఇంత సక్సెస్ కావడానికి దర్శకుడు సుకుమార్ కారణమని కథానాయకుడు అల్లు అర్జున్ అన్నారు.
తనని చాలా ఎత్తులో కూర్చోబెట్టాలని ఇది అహంకారంతో చెబుతున్న మాటలు కాదన్నారు. ఆయన కీలక పాత్రలో సుకుమార్ రూపొందించిన చిత్రం పుష్ప 2 ది రూల్ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో చిత్ర బృందం విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించింది. I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy Garu. Thank you so much. Alage the Cinematography Minister Komatreddy Venkat Reddy Garu. Thank you very much andi. Your support has been wonderful. Nizanga inta pedda film teesi meer film industry ki ichina support nenu my entire team of Pushpa would like to heartfully thank each and every one of you. And alage I would like to same ikkada enta prices ichcharo daniki em matram takku lekunda మన ఆంధ్రప్రదేశ్లో కూడా మమ్మల్ని సపోర్ట్ చేసిన ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్, ఎస్పెషలీ ద రెస్పెక్టెడ్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యువర్ లవ్ అండ్ సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బీన్ దేర్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు ఎప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని చాలా స్పెషల్ ప్రయారిటీస్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను సభాముఖంగా మిమ్మల్ని అభినందిస్తున్నాను. అండ్ ఇవాళ ఈ స్పెషల్ జియో పాస్ అయ్యి ఈ స్పెషల్ ప్రైసెస్ వస్తానికి దానికి మెయిన్ కారణమైన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆన్ అ పర్సనల్ నోట్, కళ్యాణ్ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఐఎమ్ రియలీ టచ్డ్ బై యువర్ జెస్చర్. థ్యాంక్ యూ. అండ్ దీనికి బాగా కష్టపడి సినిమా ఆంధ్రాలో ఉన్న సినిమాటోగ్రాఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చెప్పారు మీరు లాస్ట్ మూమెంట్లో చాలా కష్టపడి మాకు జియో పాస్ చేశారు, దానికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. And I would also like to thank the government of Bihar for supporting us so much and the people of Patna for coming and showing so much love on us. Andarki thank you chappadam tappa there is nothing. Each and every one of you, thank you very much. And the police of Bihar, thank you extremely. Your support has been so much. And I'd like to thank the government of Tamil Nadu for showing so much love and support for me events చేస్తూ ఉంటే మీ పర్మిషన్స్ ఇచ్చినందుకు. అండ్ ద పోలీస్ ఆఫ్ తమిళనాడు, కేరళ, ద గవర్నమెంట్ ఆఫ్ కేరళ అండ్ ద పీపుల్ పోలీస్ ఆఫ్ కేరళ. అండ్ ఇలాగా ఇప్పటివరకు కొంతవరకు వెళ్ళింది సెలబ్రేషన్స్. దేర్ ఆర్ ఫ్యూ మోర్ సెలబ్రేషన్స్ లెఫ్ట్. వీ విల్ బీ విజిటింగ్ మెనీ అదర్ స్టేట్స్ ఆల్సో టు కంప్లీట్ ద సెలబ్రేషన్స్ ఆఫ్ పుష్ప. అండ్ ఐ వుడ్ ఆల్సో very specially like to thank all the film industries in India for supporting us. Inta pedda film, when we're coming out as a pan-India film, we've had tremendous support from every industry. I'd like to thank the Hindi film industry, the Tamil film industry, the Kannada film industry, the Malayalam film industry, and also the Bengal film industry, and every industry because we have been releasing this this film in every language. And thank you so much for your support. You have been accommodating us with our release dates. We were supposed to reach, we were supposed to release on an earlier date, and everybody accommodated for us for that release date. And thank you for showing us so much love and respect. And when we're coming on December 6th, I would like to thank everybody from all the industries for giving us space and making it a solo release. Daniki manaspurtiga, from the entire Telugu film industry, I'd like to thank all the industries around the country for giving us this importance and respect. And we will keep that in our heart, and we will show it when your films get dubbed in our language. ఇంకేమైనా మర్చిపోయింటే క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఫిలిం ఈస్ గోయింగ్ చాలా పెద్ద స్థాయిలో వెళ్తుంది. నేను ఈ సినిమా ఇంత కష్టపడి చేయటానికి నా మెయిన్ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటంటే, ఈ ఫిలిం ఎందుకో సరిగ్గా కరెక్ట్గా చేస్తే మాత్రం మన తెలుగు వాళ్ళందరికీ, మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక పేరు తీసుకొచ్చే సినిమా అవుద్దని నేను నా సాయశక్తుల నేను కానీ సుకుమార్ కానీ మేమందరం కానీ ట్రై చేసాం. ఇవాళ మీ అందరు గర్వించే స్థాయికి కొంచెం చేరుకుంటున్నామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ టు మేక్ యూ ఆల్ ప్రౌడ్ దట్ ఐ హ్యావ్ డన్ దిస్ attempt, and I hope to make you all more proud in coming days. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, ఇందుకోసం మిత్రా టీ యాప్ అందులోకి తీసుకొచ్చామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని పార్క్ హైత్ హోటల్లో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి శ్రీధర్ బాబు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఈ సందర్భంగా టీ ఫైబర్ ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ అందించే పథకాన్ని ప్రారంభించారు. ఈ టీ ఫైబర్ ద్వారా రాష్ట్రంలోని ప్రాంతీయ ఆఫీసులకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ టీ ఫైబర్ తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొచ్చామన్నారు. టీ ఫైబర్ ఇంటర్నెట్ ద్వారా సంగారెడ్డి, పెద్దపల్లి, మహబూబ్ నగర్ జిల్లాల రైతులతో ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు.
వేదికపై ఆశలైన ఈ ప్రగతిలో మేము పాలు పంచుకుంటామని ముందుకొచ్చిన 3 ప్రధానమైన పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు ఆజాద్ సూపర్ అలాయ్స్ ప్రైవేట్ లిమిటెడ్కు సంబంధించిన భూపతిరాజు గారికి, అదేవిధంగా మరి లెన్స్కార్ట్ సంబంధించిన అమిత్ చౌదరి గారికి, అదేవిధంగా ఈరోజు ప్రీమియర్ ఎనర్జీస్కు సంబంధించిన రేవతి రోహిణి గారికి, వేదిక అటువైపున్న మా అధికారులు, పారిశ్రామికవేత్తలు, పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈరోజు మా కొత్త ఒరవడితో సరిగ్గా 1 సంవత్సరం క్రితం మార్పు తీసుకురావాలే అన్ని విభాగాల్లో అని మా ఆలోచన విధానంలో కూడా ఒక కొత్త ఒరవడిని చూపెట్టాలనే ఒక ఆలోచనతో, దృక్పథంతో, ఒక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర క్యాబినెట్ సోదరులు సోదరిమణులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రగతికి నిర్వచనం పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమల ద్వారా ఉపాధి పెంచాలనే ఒక ప్రయత్న భాగంలో ముందుకు సాగుతూ ఉన్న మా పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, ఎలక్ట్రానిక్స్, కామర్స్ శాఖకు సంబంధించి 2 నెలల క్రితం మేము ప్రగతి రిపోర్ట్ని ఒక జవాబుదారీతనంగా, ఇది ప్రజలకు సంబంధించిన విజయోత్సవాలు, వారు మాకు ఓటేశారు కనుక మేము ఏమి చేశామని చెప్పడానికి జవాబుదారీతనంతో ముందుకొచ్చి ఈ కార్యక్రమాలు తీసుకొని మీ అందరి ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం తీసుకొని రాబోయే 4 సంవత్సరాల కాలంలో ఇంకా దిగ్విజయంగా మేము అనుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు ప్రజల విజయోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే మా డిపార్ట్మెంట్స్కు సంబంధించి ఏ విధంగానైతే వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలు అందించాలని మరి ఒక ప్రధానమైన ఒక స్మార్ట్ అగ్రి క్రెడిట్ సర్వీస్కి సంబంధించిన అప్లికేషన్ని ఈరోజు లాంచ్ చేసుకున్నాం అడెక్స్ ప్లాట్ఫామ్ ద్వారా. రైతు సోదరులకు ఒక పక్షాన వారిని పరిపుష్టిగా వ్యవసాయ రంగంలో పెంపొందించడానికి రుణమాఫీ చేయడం, వారికి కావాల్సిన మద్దతు ధర ఇవ్వటం, దాంతోపాటు బోనస్లు ఇవ్వటం, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ సంబంధించి వారికి సంబంధించిన లోన్స్ అందించటం, ఆ క్రమంలో వేగవంతంగా కూడా ఒక కార్యాచరణ తీసుకోవాలని ఈరోజు మేము లాంచ్ చేసిన ఈ యాప్ ప్లాట్ఫామ్కి సంబంధించి ఒక ఉదాహరణ. రైతులే స్వయాన మాట్లాడారు. ఇప్పుడు 30 రోజులు తీసుకునే సమయంలో 2 రోజులు ఈ ప్లాట్ఫామ్ ద్వారా రుణాలు పొందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన, ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ ఓర్వలేకపోతున్నాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ విమర్శించారు. కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలనపై బీఆర్ఎస్ అసూయపడుతుంటే బీజేపీ దొంగలాటలాడుతోందన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా గ్యారంటీలంతా గారడీలు అయిపోయాయని విమర్శించడం సరికాదని, బీజేపీలాగా మాది బురిడీ కొట్టించే పార్టీ మాది కాదని దయాకర్ వ్యాఖ్యానించారు. సంక్రాంతికి గంగరెద్దులు వచ్చినట్టు బీజేపీ నాయకులు వచ్చి శాపనార్థాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో వెనకటికి ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చి ఈ దేశాన్ని కొల్లగొట్టినట్టు, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చినట్టుగా చరిత్ర ఉంది. ఇప్పుడు బీజేపీ ఇండియా లిమిటెడ్ వచ్చినట్టుగా కనపడుతున్నది. అంబానీ, అదానీలతో ఒకవైపు దోపిడీ చేపిస్తూ గజదొంగలైన కొంతమంది పారిశ్రామికవేత్తలను, కార్పొరేట్లను ఈ దేశం మీదకి వదిలి చోద్యం చూసుకుంటూ అభివృద్ధి, సంక్షేమం అంటే తెలియని పదాలుంటూ ఇక్కడ జరుగుతున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, లేదంటే సంక్షేమ కార్యక్రమాలు కానీ మీకు అది తెలిస్తే కదా కనీసం. బీఆర్ఎస్ వాళ్ళై
ఇంకా ఇక్కడున్న విపక్షాలకు సంబంధించిన వాళ్ళు విమర్శించే మాటలను మాట్లాడడం తప్పితే మీకు కొత్తగా ఇక్కడ మీరు చేసింది ఏముందని. కాబట్టి బీజేపీ దోపిడీలాగా కాంగ్రెస్ పార్టీ ఉండదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న దగ్గర 6 గ్యారంటీలే కాదు 60 గ్యారంటీలైనా ఎలా పరిష్కరించగల సామర్థ్యం తెలంగాణ ప్రభుత్వానికి వచ్చింది. మీ సుక్క పైస లేకుండా ఇక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రజల కష్టంతో సంపాదించిన వాటితోనే ఈరోజు ఈ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణను అభివృద్ధి చేసుకుంటున్న మాట తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బురిడీలు ఈ సంక్రాంతికి వచ్చే గంగిరెద్దుల్లాగా పండుగకు వచ్చేటట్టుగా మీకు ప్రతిసారి వచ్చి విమర్శ చేసుకోవడానికి కాకుండా ఏమైనా తెలంగాణకు కొంచెం చెయ్యండి నాయన, మీరు చేసి మాట్లాడండి. అదర్వైజ్ మిమ్మల్ని ప్రజలు ఎవ్వరూ నమ్మరు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనపై బీఆర్ఎస్ బీజేపీలు ఛార్జిషీట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రతిపక్షాలు ఇచ్చింది ఛార్జిషీట్ కాదు, రిప్రజెంటేషన్ గా భావిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదని వాళ్ళు ఇచ్చిన ప్రెజెంటేషన్ ఛార్జిషీట్ పార్టీలు మాకిచ్చిన రిప్రజెంటేషన్ గా భావించి వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కానీ దురదృష్టకరం ఏంటంటే ఏడాది కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని విమర్శించిన ఛార్జిషీట్ ఫైల్ చేసినా బాగుంటుండే అని అభిప్రాయపడ్డారు. కానీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మళ్లీ సంవత్సరం కాగానే ఛార్జ్షీట్ ని ఇస్తే ఇది భావ్యం కాదన్నారు. ప్రతిపక్షం ఒకటా రెండా బీజేపీ టీఆర్ఎస్ వేరు కాదు కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళు ప్రజెంట్ చేసినటువంటి ఛార్జ్ షీట్లను ఆ పార్టీలు మాకు ఇస్తున్న రిప్రజెంటేషన్గా భావించి వాటిని కూడా పరిశీలిస్తాం. కానీ దురదృష్టం ఏంటంటే ఒక సంవత్సర కాలం పరిపాలన తర్వాత ఇవాళ మమ్మల్ని ఏదైనా విమర్శించినా లేదా ఛార్జ్షీట్ ఫైల్ చేసినా బాగుంటుండే. ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఇవాళ మళ్ళీ సంవత్సరం పూర్తి కాగానే మళ్ళీ ఒక ఛార్జ్షీట్ అని ఇస్తే ఇది భావ్యం కాదు. నెలకే ప్రభుత్వం ఎట్లా నడుస్తుందన్నారు, పిల్లి శాపనంతాలు పెట్టారు, ప్రభుత్వాన్ని కూలగొడతామన్నారు, కూలిపోతుందన్నారు. ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ప్రజలు గమనించాలి. తప్పకుండా వాళ్ళు ఇచ్చిన ఛార్జ్షీట్లో అంశాలు ప్రజా సంబంధించిన అంశాలను అన్నింటినీ కూడా మా ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. అది ఛార్జ్షీట్ కాదు, రిప్రజెంటేషన్ అనుకుని దాన్ని ప్రతిపక్ష పార్టీగా ఇచ్చిన దాన్ని మేము తప్పకుండా పరిశీలన చేసి సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9న రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సమాయత్తమవుతుండగా విపక్ష బీఆర్ఎస్ మాటల దాడికి దిగితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది తెలంగాణ తల్లి విగ్రహం కాదని అది కాంగ్రెస్ మాత విగ్రహమని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి విమర్శించారు. ఈ విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేయరని తాము వ్యతిరేకిస్తున్నామని, కావాలంటే ఆ విగ్రహాన్ని మీ పార్టీ ఆఫీసులో పెట్టుకోండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నేను చేసే విజ్ఞప్తి, ఈ జిల్లా మంత్రుల గొప్పతనం ప్రారంభోత్సవాలే తప్ప కేసీఆర్ గారి హయాంలో ఈ జిల్లా మంత్రి గారు నేను తీసుకొచ్చిన వాటికి ప్రారంభోత్సవాలే తప్ప శంకుస్థాపన చేసిన ముఖం లేదు వీళ్ళకి. ఈ జిల్లా మంత్రుల పని విధానం ఇది. ఈ సందర్భంగా నేను జిల్లా ప్రజలకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. కేసీఆర్ కళల ప్రాజెక్టు భారతదేశంలోనే ఎవరు చేయనటువంటి సాహసం చేసి ప్రభుత్వ రంగ ఆధ్వర్యంలోనే, ప్రభుత్వ రంగ సంస్థ జెన్కో ఆధ్వర్యంలోనే 4000 మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ని నల్గొండ జిల్లాకి ఇచ్చినందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జిల్లా ప్రజలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది కేసీఆర్ గారి వరం. గత కాంగ్రెస్ హయాంలో నాశనం అయిపోయిన ఈ జిల్లాకు కాంగ్రెస్ కారణంగానే ఫ్లోరిన్ మహమ్మారికి బలైన ఈ జిల్లాకు కాంగ్రెస్ నాయకుల చేతగాంతనం వల్లనే కరువుకు గురైన ఈ జిల్లాకు కాంగ్రెస్ వల్లనే మనకు హక్కున్న కృష్ణా నీళ్లను కూడా పొందలేక నాశనం అయిపోయిన ఈ నల్గొండ జిల్లా పొలాలకి కేసీఆర్ గారు ఇచ్చిన వరాలు ఇవాళ ఒకటొకటి ప్రారంభమై ప్రజలకు వాస్తవంలోకి వస్తున్నందుకు, ప్రజలకు ఫలితాలు ఇచ్చే స్థితిలోకి వస్తున్నందుకు ఈ జిల్లా బీఆర్ఎస్ నాయకుడిగా, ఈ జిల్లా అభివృద్ధి కొరకు గత 10 సంవత్సరాలు కృషి చేసిన మంత్రిగా నేను గర్వపడుతున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం వచ్చినందుకు
27 నాటికి ఎట్టి పరిస్థితుల్లో 24,000 మెగావాట్ల విద్యుత్తు టార్గెట్ చేరుకోవాలని చెప్పి, రాష్ట్ర అవసరాలు ఆనాటికి అంత పెరిగిపోతాయని చెప్పి మేము వచ్చే నాటికి కేవలం 7,770 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంటే విద్యుత్తు, దాన్ని 24,000 మెగావాట్లకు పెంచాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని కేసీఆర్ గారు చేసిన ప్రయత్నంలో భాగంగా నల్గొండ అన్ని రంగాలుగా వెనుకబడిపోతుంది, అన్ని విధాలుగా కాంగ్రెస్ నిర్లక్ష్యంతో నాశనం అయిపోయింది. మంచిగా బతికిన జిల్లా, వ్యవసాయంలో ప్రపంచానికే ఒక గొప్ప ఆదర్శంగా ఉన్న జిల్లా, ఈ జిల్లాను మళ్ళీ అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి, ప్రత్యేకించి ప్రపంచంలో ఎక్కడ లేని దురదృష్టం ఈ జిల్లాకి పట్టింది. కాంగ్రెస్ పరిపాలనలో వచ్చిన శని 1970లో పుట్టి మునుగోడు నియోజకవర్గంలో ఒక గ్రామంలో పుట్టి జిల్లాను మొత్తం కబలించేసిన ఆ ఫ్లోరిన్ మహమ్మారిని పారదోలడానికి కూడా కేసీఆర్ గారు ఇక్కడి నుంచి వెళ్ళే మిషన్ భగీరథను ప్రారంభం చేసి రాష్ట్రం అంతటికి కూడా వరాన్ని ఇచ్చిండ్రు. అది కూడా ఈ జిల్లా నల్గొండ జిల్లా మీద ఉన్న ప్రత్యేకమైన ప్రేమతోని ప్రారంభం చేసిన కార్యక్రమం మిషన్ భగీరథ కూడా. సంతోషం, ఎందుకో ఈ జిల్లాలో ఉన్న నాయకుడు గతంలో మూర్ఖంగా ప్రవర్తించి పవర్ ప్లాంట్ను వ్యతిరేకించి, నాకు వాస్తవానికి అనుమానం ఉండే ఈ ఎన్జిటిలో స్టే తీసుకొచ్చి కుట్ర చేసిన దాంట్లో ఈయన కూడా ఉండడేమని అనుమానం ఉండే. నేను మంత్రిగా ఉండి నేను ఆవిడ చెప్పడం మంచిది కాదు కాబట్టి నేను అనలేకపోయినా, కానీ ఆయన మాట్లాడిన మాటలన్నీ అట్లనే ఉండే. దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని, దానివల్ల ఏదో నాశనం అయిపోతుందని ఈ ప్రాంతం అనేక రకాలుగా ఆ ప్రాజెక్టు పైన దాడి చేసి దానికి శాపనార్థాలు పెట్టి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో ఆపేస్తా, మా పార్టీ ఒప్పుకోకపోయినా సరే నేను ఆపేస్తా అని చెప్పి ప్రగల్భాలు పలికిండు. నేను నిన్న కొంతసేపు